సంతోషపరచనీకే కాదు, ఇది మేము టైం పాస్ కోసం చేస్తున్నాము. సీరియస్ గా తీసుకోకండి. వీడియోలో అయితే వస్తాను కూడా వస్తలేము. వస్తుంది అక్క. ఉన్నావా? ఉన్నానే. వచ్చినావా? వచ్చిన. ఏం కూర వండినావు? ఏం వండలే. తిన్నావా? తిన్నా. కూర వేసిస్తుందా? ఏం లేదు, ఇప్పటిదాకా ఉప్మా తిన్నా. మళ్ళా వండుతుండే. అడుగుని సాయంత్రం అడుగు తేపోతాను. సరే. మొన్న తెలుసా ఏమైనా తెలుసా? ఆమె పక్కింటా ఉంది చూడు, ఆమె మస్తు చేస్తుంది. ఆ నగలు అయితే ఎట్లా చూపిస్తుందమ్మా. నగలు మనకి లేవా? కమ్మలు చెల్లు లేవా? ఏమంటారు, నైట్ నైట్ పార్టీలో పోతుంది అమ్మ తల్లి. సిగ్గు లేకుండా బట్టలు వేసుకుంటది. అది ఏదో అంత డీసెంట్నెస్ ఉంటే ఎప్పుడో మంచిగా అయ్యాడు. మన లెక్క చదువుకున్నా అది ఏమో కదా. పెద్ద బంగ్లా కట్టినట్టు పాస్ చేయాలి అంటే ఫెయిల్ అంట. ఎన్నిసార్లు రాసింది అన్నిసార్లు ఫెయిల్ అయినంట. గదే అందుకే పెళ్లి చేయించారంట. పెళ్లి చేపిస్తే ఇప్పుడు కుట్లలో తిరుగుతుంది. మళ్ళా ఏమంటారు పప్పు కడిగినా కూడా ఇస్తలేదే అమ్మా. మన దగ్గరకు వచ్చే లప్పడంతా అడుగుతుంది. ఇస్తాం, ఇయ్యకపోతే ఇయ్యర్లే అని అంటది. మనం కూడా అంటే అరే లీవి అమ్మా అనుకుంటా కూర్చుంటది అమ్మా. దాని పని అయితే చెప్పు. ఇంకోసారి అడుగు అప్పుడు ఇస్తాను. అందుకే నీకు అలసి అవుతుందని చెప్పాడు. మొన్న పప్పు కాదక్క ఉప్పు చిక్కాడు కానీ పోయినాక పడిగినా కూడా ఇస్తలేదమ్మా. మేమంటే సరిపోతుంది. ఎవరితో చెప్పిస్తుంది? పని మనిషి చేస్తుందట. అన్న పని మనిషి చేస్తే ఏమేం చేసుకుంటా కూర్చుంటదంట. పార్టీలకు పోతుందంట. నైట్ నెక్లెస్లు అవన్నీ దానికే ఉన్నట్టు చేస్తారు. పెద్ద ఫీలింగ్ ఏమో అమ్మ. ఆమెనైతే అసలు చూడబుద్ధి కూడా కాదు, అంత ఓవర్ యాక్షన్ అది. అవును, నాకు అసలు దాని ముఖమే చూడబుద్ధి కాదు. అది ఎట్లా పోతుందో ఏమో. ఎట్లుంటుందమ్మా ఈ కాలంలో, అసలు ఎట్లుర్రో ఏమో. మన కాలంలో మంచి, ఈ కాలంలోనైతే ఓంకర్ తింకర్ కూడా లవ్ ఇంత పెట్టుకుంటుంది. మొత్తం ముతిని బర్రె లెక్క పెట్టుకుంటారే అసలు. దానికి యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని యూట్యూబ్ ఛానల్ చూసిన అసలు అన్ని సోకులు అవే ఉంటాయి. మేకప్ సోకులు అవే ఉంటాయి. మేకప్ కూడా కింద పెద్ద డబ్బా తెచ్చుకో. అది వేసుకుంటే తిండి తింటదేమో. దాంట్లోనే తినమని రా. అది లేకుంటే తినను కూడా తిననక్క నేను అని అంటుంది. ఇంకోసారి దాని ఇంట్లోకే రాదు. ఎప్పుడు ఇంట్లోకే రానిస్తలేదు. నేను రానిస్తాను ఏమన్నా. నాకు ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి? నన్ను రానియనప్పుడు నేను ఎందుకు రానియాలి? అంతే కదా. మొన్న నా దగ్గరకు వచ్చి దాల్చిన చెక్క అడిగితే అక్క దగ్గర ఉంటే ఇయ్యరా? అది అక్క నీ దగ్గర ఉంటాయి కదా. దాన్ని ఏమంటారు పని మనిషి వచ్చి అడుగుతుంది. లేవమ్మా, మీ పని మనిషి మీ అమ్మవారికి చెప్పు లెవ్విడా అని చెప్పు. ఉంటే ఇచ్చినావని మాకు పెద్ద అన్నిటికీ దాన్నే పంపిస్తుంది. ఆ పిల్ల పోతుంది అంతొక్క. దానికి ఇంత శరం లేదు. ఈ నైట్ పూత దిగుతుంది అక్క అది పార్టీలకి. ఇంకా గీడి నుంచి గీడికి షాప్కి కిరాణా షాప్కి కూడా ఎవడన్నా ఆటోలో పోతాడే. అదే పోతుంది. ఏమో నగలు ఆమెకి పోయినట్టే చేస్తుంది అమ్మ. ఆమె ఓవర్ యాక్షన్ చూస్తే ఎవరైనా చచ్చిపోవాల్సి. మన దూరం ఉంటుంది చూడు, ఆమెకి అంత ఉండదు. దీనికెంతో దానికే ఉన్నట్టు చెప్తుంది. అసలు కాలంలో ఎట్లుర్రక్క అసలు. మన అంత చిడిచిళ్ళు ఇవ్వదు. ఎట్లుండబుద్ధి అవుతుంది అట్లా. మనమమ్మ జర శారీలు కట్టుకొని ఉంటాం. అలా అయితే హాఫ్ డ్రెస్సులు, హాఫ్ శారీలు కూడా కట్టుకోరే మంచిగా. అదే చెప్పాలిగా. అంతేగా.
ఇంకా మొన్న ఏం చేసింది తెలుసా అక్క, ఇంటికి వచ్చింది, అదే వచ్చింది, దాని పని మంచి లేదంట. వచ్చి అక్క బయట మాట్లాడుకున్నాం అక్క అంటే, నాకు బస్సు పనులు ఉన్నాయి, నీకైతే నీ పని మనిషి ఉంది, నాకేవాడేస్తాడు అమ్మ ముచ్చట్లు పెట్టా, నీకైతే వస్తావు ఏదన్నా ఏమంటుంది అయితే రావు, షాప్కి బి ఆటోలో పోతావు అన్న. అట్లనే అన్న, మళ్ళీ దాని ముఖం పైననే అన్న. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక బ్లాగ్ వస్తుంది, దాన్ని అస్సలు మిస్ కావద్దు. ఓకేనా, బాయ్.